అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం రోజువారీగా జరిగేటువంటి రివ్యూ మీటింగ్లో భాగంగా సచివాలయ సిబ్బందికి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా జిల్లాలో అన్ని రకాల సర్వేల్లో ఏలూరు కార్పొరేషన్ పూర్ ప్రోగ్రెస్ ఉండటంతో ఉన్నతాధికారుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఫేస్ చేయడంతో నేను కూడా నా సిబ్బంది మీద కొంచెం పరుషమైనటువంటి పదజాలం ఆడటం జరిగింది. అందులో భాగంగా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలియకుండా ఒక కులం పేరు రావటం చాలా బాధాకరం. అలాంటి వారు దాని మూలంగా ఎవరైనా మనసులు బాధపడి నొప్పించి ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా నేను మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కావాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి వారు ఏలూరు కార్పొరేషన్కి వచ్చి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ ని కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకించి పన్ను వసూళ్ల విషయంలో చాలా వెనకబడి ఉన్నాము. నీటి పన్ను అయితే మరీ దారుణంగా కేవలం 18% మాత్రమే వసూలు చేస్తున్నాము. కాబట్టి సిబ్బంది అందరూ కూడా సకాలంలో చురుగ్గా తమ విధి నిర్వహణలో పాల్గొని పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా చక్కగా కార్పొరేషన్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి మార్చి నెలాఖరులోపు పన్నులు సకాలంలో చెల్లించి వడ్డీ నుండి మళ్ళీ మార్చి దాటినంత ఇంట్రెస్ట్ పడుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మార్చి నెలాఖరులోపు పన్నులన్నీ సకాలంలో చెల్లించవలసిందిగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. దీంతో పాటు వేసవికాలం ముంచుకొస్తూ ఉంది. ఈ వేసవికాలంలో 2 పూట్ల తాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా సంప్రదించి వచ్చే నెల మొత్తం కూడా ఈ కంటిన్యూగా ఈ గోదావరి కాలువకి నీళ్లు వదిలేదంగా చర్యలు తీసుకొని ఆ 20-30 డేస్ లో ర్యాపిడ్ గా మొత్తం కంప్లీట్ గా ఈ చెరువు మొత్తాన్ని కూడా నింపేసి వేసవిలో తాగునీటి కష్టాలు రాకుండా చేయడం కోసం గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారి యొక్క సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని సమన్వయపరుచుకుంటూ చెరువు నింపడానికి పురపాలక సంఘ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సుమారు 900 పార్ట్ హోల్స్ అన్నింటినీ కూడా ఏలూరు కార్పొరేషన్ లో 100% కంప్లీట్ చేసి గోతులు లేనటువంటి నగరంగా మార్చడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం దగ్గర, టెంపుల్ దగ్గర కానివ్వండి, 1 టౌన్ లో మరొక రోడ్డు, ఈ 2 రోడ్లు కూడా బీటీ రోడ్లు కంప్లీట్ చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దీంతో పాటు 15వ ఆర్థిక సంఘంలో 3 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు టెండర్స్ పిలిచి ఉన్నాము. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేయించేసి ప్రజలకి మంచి స్పీడ్ గా పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తాం. జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో, అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు, సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.